నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 10 ఏళ్ల పాటు సమర్థంగా అమలైన పథకాలు ఒక్కొక్కటిగా కుంటుపడుతున్నాయి. ఇప్పటికే చేనేత మిత్ర పథకాన్ని అటకెక్కించగా తాజాగా చేనేతకు చేయుత స్కీమ్ను పెండింగ్లో పెట్టింది. చేనేత పవర్లూమ్స్ కార్మికుల పథకాలకు నిధుల నిలిపివేతపై కథనం. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన నేతన్నల బతుకులకు భరోసా ఇచ్చేందుకుగాను గత ప్రభుత్వం కొన్ని నూతన పథకాలను తీసుకువచ్చి ఉపాధి లేక వలసలు వెళ్తున్న కార్మికులకు చేయూతనిచ్చింది. ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ధీమా కల్పించింది. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా పథకం తదితర పథకాలను అమలు చేసింది. నేతన్నలకు సామాజిక భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం చేనేత చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. నేత కార్మికుల నెలసరి చేనేత ఆదాయంలో 8% RD1లో జమ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం RD2లో 15% నేరుగా జమ చేయాలి. ఆ మొత్తం నగదు, వడ్డీతో పాటు 3 ఏళ్ల తర్వాత కార్మికులకు అందుతుంది. ఈ పథకం కింద జిల్లాలో 2017-2020 సంవత్సరంలో 5,312 మంది నేతన్నలకు 37.26 కోట్లను ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. నా పేరు పొట్టపత్తుల సత్యనారాయణ, నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షును, అలాగే రాష్ట్ర పద్మశాలి సంఘం పవర్లూమ్ విభాగ అధ్యక్షుల్ని. ఈ నల్గొండ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పవర్లూమ్ వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉంది. ఈ గవర్నమెంట్ వారికి కూడా దృష్టికి తెలుసు. గతంలో ఉన్న కొన్ని పథకాలు ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కానివ్వండి, కొత్త గవర్నమెంట్ వల్ల కానివ్వండి, కొద్దిగంత జాప్యం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ వారు మన ముఖ్యమంత్రి గారి మీద, మా వెంకరెడ్డి గారి మీద కోటి ఆశలు పెట్టుకోరు. మన చేనేత కార్మికులు కానీ, పవర్లూమ్ కార్మికులు కానీ వీరి ఆశలకు తగ్గట్టు గతంలో ఉన్న టిప్ట్ ఫండ్ పథకం కానీ, బీమా పథకం కానీ రెండు కూడా కొంచెం కొనసాగించి ఆ నిధులు కొంచెం విడుదల చేయాలని ఇదివరకే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలవడం జరిగింది. వారు కూడా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పథకాలు చేస్తామని హామీ ఇచ్చారు. కొంచెం గవర్నమెంట్ వారు స్పందించి ఈ పథకాలని అమలు చేసి మన పవర్లూమ్ కార్మికులని కొంచెం ఆదుకోవాలని మన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నల్గొండ జిల్లాలో అత్యధిక పవర్లూమ్స్ ఉన్నాయి, అలాగే సిరిసిల్లలో ఉన్నాయి. చేనేత వ్యవస్థ కూడా నల్గొండ జిల్లాలోనే ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు కూడా రేపు కేటాయించబోయే కార్పొరేషన్లు పద్మశాలీలకి, నల్గొండ జిల్లాకే చేనేత కానీ పవర్లూమ్ కానీ 2 కేటాయించాలని మా మంత్రి గారైన వెంకటరెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ పరిశ్రమను ఆదుకోవాలంటే యజమానులు కూడా కొంచెం చేయూతను ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు సౌకర్యం కల్పించాలి. అలాగే మా కార్మికులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేసి అన్ని విధాలా గవర్నమెంట్ వారు మా చేనేత వృత్తిని, పవర్లూమ్ వృత్తిని ఆదుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం. ప్రస్తుత 2021-2024 సంవత్సరానికి గాను 11,000 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కారణం తెలియదు కానీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ చేయడం లేదు. సెప్టెంబర్ నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ప్రతి నెల 2.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. 8 నెలలుగా పెండింగ్ పడటంతో 18 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. కార్మికులు మాత్రం తమ వాటాను టంచరుగా కడుతున్నారు. అయితే సెప్టెంబర్లో స్కీమ్ టర్మ్ ముగియనుంది. అప్పుడు ఒక్కో కార్మికుడికి 1,00,000 వరకు డబ్బులు జమ కానున్నాయి. బకాయిలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర చేనేత కో కన్వీనర్, నా పేరు మిర్యాల వెంకటేశం. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేనేత కార్పొరేషన్, పవర్లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిర్రు. మరి చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా మరి గత ప్రభుత్వం చేనేతను ఆదుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిరో ఆ కార్పొరేషన్కి ఇప్పటి వరకు కూడా చైర్మన్ కేటాయించలేదు. చైర్మన్ని వెంటనే ప్రకటించాలి. దానికి సంబంధించిన చైర్మన్ కూడా చేనేత మీద అవగాహన ఉన్న వ్యక్తులని చైర్మన్గా ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అన్ని కులాల వరకు, బీసీ కులాల వాళ్ళకు ఇవాళ కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం
మరి ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానానికి మెరుగైన మేము సదుపాయాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు వారు మేనిఫెస్టోలో మరి చేనేత విషయంలో అనేక వాగ్దానాలు చేసిరు. ఆ వాగ్దానాలు చేసే విషయం దేవుడు ఎరుగు. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో వెనువెంటనే ఆ పథకాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. 350 సంఘాలు ఈ రాష్ట్రంలో ఎన్నికలను నోచుకోకుండా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేనేత సంఘాలు బలోపేతం చేస్తారు. ఈ తెలంగాణలో చేనేత కొత్త వైభవం వస్తుందని చేనేత కార్మికులు తెలంగాణ ఉద్యమంలో అల్పగ్రం పోరాటం చేసి ఎంతోమంది అమరులయ్యారు. సిరిపురం యాదన్న రైలుకు ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటూ నా జాతికి ఏదో కలుగుతుందని భావించిండు. మరి అటువంటి సందర్భంలో మరి గత కేసీఆర్ ప్రభుత్వంలో నిలువునా మోసపోయిన చేనేతలను ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారైనా కూడా వీరు ఒక విజ్ఞతతో ఆలోచించి ఈ చేనేత వ్యవస్థను రక్షించాల్సిందిగా మీ ద్వారా వారికి పదే పదే మరి చేతులెట్టి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే నేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని అమలు చేసింది. దీని కింద నేత కార్మికులకు రసాయనాలు, నూలుపై 40% రాయితీ కల్పించింది. కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియకపోవడంతో దానిని పొందలేకపోయారు. దీని స్థానంలో మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికుడికి నెల 3,000 ఆర్థిక సాయం చేయాలని భావించింది. నేత కార్మికుల బ్యాంకు ఖాతాలో 3,000ను జమ చేసింది. ఇందులో నేత కార్మికుడికి 2,000, అనుబంధ కార్మికులకు 1,000 ఖాతాల్లో వేసింది. కానీ నూతన ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పథకాలపై దృష్టి సారించకపోవడంతో చేనేత, పవర్లూమ్స్ కార్మికులతో పాటు యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం డబ్బులు అవే వస్తాయని అధికారులు చెబుతున్నా థ్రిఫ్ట్ పథకం డబ్బులు చేతికి వస్తాయా లేవా అనే ఆందోళన కార్మికుల్లో నెలకొంది. నేను పవర్లూమ్ కార్మికుడిని. మాకు అప్పుడు డిపాజిట్ కడితే మాకు 1000 కడితే 2,000 ఇస్తావు, 1000 రూపాయలు అదనంగా ఇస్తామని మాకు చెప్పారు. చేనేతకు చెప్పారు కానీ మేము ప్రతి నెల మేము కడుతూనే ఉన్నాం. కానీ మాకు ఇంకా జమ అయినట్టు మాకు తెలుస్తలేదు, చేస్తలేరు. ఆ విధంగా అట్నే చేనేత అంటే చేనేతవి బట్టే తయారు చేస్తున్నారు. మేము పవర్లూమ్ కార్మికులము, మేము బట్టే తయారు చేస్తున్నాం. కానీ మాకు కూడా చేనేత ఎట్లా కల్పిస్తున్నారు, మా పవర్లూమ్ కార్మికులకు కూడా ఆ విధంగానే పని కల్పించి వాళ్ళని ఆదుకోవద్దని మేము అంటలేమండి. మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలో అన్న మాటలు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాము. పద్మశాలి మాది మొత్తం చేనేత అయినా పద్మశాలే, ఈ పౌర్ణం నడిపే వాళ్ళైనా పద్మశాలి మేము. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలండి. 20 సంవత్సరాలప్పుడు మొగ్గ వేసిన నేను, నాకు సంఘాలలో కూడా ఫారం ఉన్నాయి. కానీ మేము పోయి అయ్యా నేను మొగ్గ వేసిన ఏది చూపెట్టి నువ్వు ఆధారం అంటే ఏం ఆధారం చూపెడతామండి, మేము పద్మశాలి అనే చెప్తున్నాము. మేము బట్ట తయారు చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకొని పౌర్ణం కార్మికులని వేరే చేయకండి. ప్రభుత్వానికి విన్నపం చేసేది ఏంటి, చేనేత కార్మికులను కన్నబిడ్డ లెక్క చూస్తున్నారు. మమ్మల్ని కూడా కన్నబిడ్డ లెక్కనే చూడండి, కానీ చవితి పిల్లల లెక్క మమ్మల్ని చూడకండి. అది మేము విన్నపం చేసుకునేది. ఇప్పుడు మా పౌర్ణం వ్యవస్థ కూడా చాలా కష్టంలో పడ్డది. స్టేట్లు కానీ మా కార్మికులు కానీ చాలా బాధ అనుభవిస్తున్నాము. ఆ విషయం మా పౌరులను కూడా మా ఒక గంట చూసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాము. తమ కుటుంబ జీవన ఆధారమే చేనేత పవర్లూమ్స్ పరిశ్రమ అని, రెక్కాడితేనే ఆదాయం వస్తుందని, అందులోంచి కొంత బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, కరోనా సమయంలో థ్రిఫ్ట్ పథకం తమ కుటుంబానికి ఎంతో ఆసరా అయ్యిందని, ప్రభుత్వం ప్రతి నెల థ్రిఫ్ట్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని, చేనేత పరిశ్రమ సంక్షోభంతో గిరాకీ లేక, చేసేందుకు పనిలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులకు అవసరం వచ్చినప్పుడు థ్రిఫ్ట్ పథకంలోని డబ్బులు తీసుకునే వెసులుబాటును కల్పించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పథకాలను పునరుద్ధరించి చేనేతలతో పాటు పవర్లూమ్ కార్మికులకు చేయూతనివ్వాలని పద్మశాలి సంఘం పవర్లూమ్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టాబత్తుల సత్యనారాయణతో పాటు చేనేత పవర్లూమ్స్ సంఘాల నాయకులు కార్మికులు కోరుతున్నారు.
పేరు చెర్పేల్ శ్రీనివాస్, జిల్లా పవర్లూమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మాకు కరోనా పీరియడ్ తర్వాత మా పవర్లూమ్ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. అందుకు ఆసరాగా గత ప్రభుత్వం కొన్ని పథకాలను మాకు అమలు చేసి మాకు కొంత చేయూత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా థ్రిఫ్ట్ ఫండ్, నేతన్నకు బీమా, యారన్ సబ్సిడీ మాకు పవర్లూమ్ వ్యవస్థకు అలాగే చేనేత వ్యవస్థకు ఇచ్చి కొంత సహకారం అందించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అలాంటి పథకాలు ఏవి కొనసాగట్లేదు. ఇప్పుడు యారన్ రేటు మా ఆర్థిక మాంద్యం వల్ల మా వ్యాపారం కూడా మొత్తం కుంటుపడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం పవర్లూమ్ పరిశ్రమ నడిచే పరిస్థితి లేదు. సిరిసిల్లలో గత 6 నెలలుగా వ్యవస్థ ఆల్రెడీ మూతబడిపోయింది. ప్రస్తుతం నల్గొండలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము తక్షణమే స్పందించి మాకు గవర్నమెంట్ ఆర్డర్గా ఏదైనా పని కల్పించి ఉపాధి కల్పించి మా పవర్లూమ్ పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే థ్రిఫ్ట్ ఫండ్ స్కీము, నేతన్నకు చేయూత, యారన్ సబ్సిడీ, ఇవన్నీ చేనేత బీమా, ఇవన్నీ పథకాలను కూడా కొనసాగించాలని మా అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నా పేరు చెరుపల్లి జయప్రకాష్, జిల్లా పవర్లూమ్ అసోసియేషన్ డైరెక్టర్. భారతదేశంలో కావచ్చు, మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో అది చేనేత పరిశ్రమ. ఆ చేనేత పరిశ్రమ మీద మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నది. అలా కాకుండా మేము కొత్తగా గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను కొనసాగించమని మేము కోరుతా ఉన్నాము. ఆల్రెడీ ఈ పథకంలో థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్లో మా కార్మికులు మరి కొంత అమౌంట్ జమ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన జమ గత 6-7 నెలలుగా పడటం లేదు. ఆ అమౌంట్ జమ చేసి మా యొక్క జీవనోపాధికి మెరుగుపరచాలి. అలాగే మా యొక్క ఆర్డర్లు, మా యొక్క కూలి గిట్టుబాటు కావట్లేదని చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన సమీక్ష చేసి మా యొక్క జీవితాలకు కావాల్సినటువంటి మరి భరోసాను కల్పించవలసిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు వనం చంద్రశేఖర్, నల్గొండ జిల్లా పవర్లూమ్ సంఘం డైరెక్టర్ని. ఈ గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో థ్రిఫ్ట్ ఫండ్ రైతులకు ఇచ్చే మాదిరిగా 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేది, బీమా ఇచ్చేది. ఇప్పుడు థ్రిఫ్ట్ ఫండ్ కేసీఆర్ ప్రభుత్వం 3 నెలలు ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినాక 7 నెలల నుంచి మొత్తం 10 నెలల నుంచి ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం అనేది ఆగిపోయింది. అట్లనే ఇప్పుడు ఆ థ్రిఫ్ట్ ఫండ్ వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ప్రియతమ నాయకుడు నల్గొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి నమస్కారం. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ తరఫున మేము కార్మికులం మాట్లాడుతున్నాము. మేము థ్రిఫ్ట్ ఫండ్ గత 2 సంవత్సరాలు థ్రిఫ్ట్ ఫండ్ కడుతున్నాం. 1 సంవత్సరం నుంచి థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు జమ కావట్లేదు. అలాగే బీమా విషయం కూడా కొంచెం ఆలస్యం అవుతున్నది. దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు తప్పకుండా ఈ విషయాన్ని థ్రిఫ్ట్ ఫండ్ తొందరగా జమ చేసి చేయాలి. అలాగే చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ డబల్ ఇస్తున్నారు, పవర్లూమ్ కార్మికులకు సింగిల్గానే ఇస్తున్నారు. మాకు కూడా చేనేత కార్మికులు లెక్కనే పవర్లూమ్ కార్మికులకు కూడా డబల్ ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని. ఈ విషయాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించాలని తుమ్మల నాగేశ్వరరావు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కోమరెడ్డి వెంకరెడ్డి గారికి తప్పకుండా మీరు చర్య తీసుకోవాలి తొందరగాని మనవి చేసుకోవాలి.